వెల్కమ్ బ్యాక్ టు జాయ్ అని నా ఛానల్. మేమైతే ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నాం. ఫస్ట్ మనకు కావాల్సిన ప్రాసెస్ చెప్తాను మీకు. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగే వరకు ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం వేసుకోవాలి. మరీ అంత ఎక్కువ వేసుకోకూడదు, మరీ అంత తక్కువ వేసుకోకూడదు అనమాట. ఇందులో కొంచెం పైగా టర్మరిక్ పౌడర్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి. కొంచెంసేపు మంచిగా ఉడకాలి అన్నమాట, అంటే ఫ్రై అవ్వాలి మొత్తం. అప్పటి వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మీకు సరిపోయినంత చిల్లీ పౌడర్ వేసుకొని, మీరు ఎక్కువ కారం తింటారంటే ఎక్కువ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, తక్కువ కారం తింటా అంటే తక్కువ కారం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. మేము ఈ ఫ్రైలో ఎటువంటి మసాలాలు గరం మసాలా ఏ మసాలాస్ వేయం. ఓన్లీ పసుపు, కారం, సాల్ట్ వేస్తాం. మాకు మా తమ్ముడికి ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం, అందుకని ఈరోజు మా మమ్మీతో చేపించుకుంటున్నాం మేము. చూడండి గైస్ ఎట్లయితుందో, ఎగుతుంది అన్నమాట. మేమైతే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు రైస్ అవుతుందా అని. ఆఖరికి ఇప్పుడు అయింది రైస్. ఇంకా ఎగ్ ఫ్రై ఒకటే ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు అందులో ఒక ఎగ్ వేసుకోవాలన్నమాట. మనకు కావాల్సినంత మిక్స్ చేసుకోవాలి. కింద స్టిక్ అవ్వకుండా కొంచెం మిక్స్ చేసుకోండి, మళ్ళీ తక్కువ అవుతుంది. ఇదైతే అయిపోకొస్తుంది గాయ్స్. ఇంకొంచెం ఫ్రై అయితే ఎగ్ కర్రీ అయిపోయినట్టే, మేము మంచిగా తింటాం. ఇంకొంచెమే ఫ్రై అవుతుంది. ఇది కొంచెం చూడండి గాయ్స్, ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి గాయ్స్. ఇప్పుడైతే దగ్గరకు అయింది గాయ్స్, ఇంకా అయిపోయింది చూడండి. ఈ ప్రాసెస్ మీకు చేయాలంటే ఒకసారి ట్రై చేయండి గాయ్స్. మరియు మీకు ఇది నచ్చితే ఈ కర్రీ మా ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. బాయ్ గాయ్స్.